విశాఖలో వైసీపీ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయని టీడీపీ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. పెందుర్తి మండలం జర్రిపోతులపాలెంలో కోట్ల విలువ చేసే స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అదీప్ రాజ్ అండదండలతోనే యథేచ్ఛగా భూ కబ్జాలు జరుగుతున్నాయంటూ జర్రిపోతులపాలెం భూములను కాపాడాలని రైతులతో కలిసి ధర్నా చేశారు. భూముల కబ్జా గురించి జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో ఆక్రమణలను అడ్డుకోకపోతే రైతులతో కలిసి నిరాహార దీక్ష చేస్తానని బండారు సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. మరికొన్ని రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని, భూ కబ్జాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. అక్రమ నిర్మాణాలను అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ నాయకులు కబ్జా చేసిన స్థలాన్ని సత్యనారాయణమూర్తి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం చేసిన భూసేకరణలో నిజమైన రైతులకు అన్యాయం చేశారని, వైసీపీ నాయకులకు భూములు ఇళ్లు కట్టబెట్టారని సర్పంచ్ మడక పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు కూడా అన్యాయాలు అధర్మాలు ఏ ఆగలేదు సార్. నమ్మకం వెళ్తున్నాను అక్కడి నుంచి. మీరు కానీ మీరు యాక్షన్ లేకపోతే లేదు చూపించండి, కాదు గడ్డ లేదని చెప్పి చూపించండి. యాక్షన్ లేకపోతే మాత్రం నేను ఆమరణ దీక్ష సిద్ధపడతాను. దీనికి ఇంకా కష్టమాలు పెందుర్తి ఫెస్టివల్ మేము రోజు గడ్డంట వాళ్ళని తిరగలేము. ఎంక్వైరీ చేయండి, ఎంత గేవలు పట్టిపోయినాడో పైకా పోవాలి. ఒకటి చెప్తున్నా, ఖబర్దార్ 4 రోజులు పోయిన తర్వాత డెఫినెట్గా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఈ ఆర్ఐ విఆర్ఓ లేదా ఈ స్కామ్ పైకి తీసి ఒక్కొక్కరు రోడ్డు మీద ఇచ్చి అది ఎన్ని అంతస్తులు బాగున్నా సరే డిమాలిష్ చేయించిపోతే నేను బండ సంవత్సరం గాను. రాయవాడ కెనల్ అని, మేఘాద్రి రిజర్వాయర్ అని, గ్యాస్ లైన్ అని, పైప్ లైన్ అని ఆల్రెడీ రైతులందరూ కూడా 70% నష్టపోయారు. ఉన్న 30% ఏదో కొద్దిగా ఉన్న డీ పట్టాలు ఏదో వాళ్ళు ఉండడానికి ఇల్లు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఈ వైసీపీ నాయకులకి సరిపోవడం లేదు, ఈ ఆకలి తీర్చుకోవడానికి సరిపోవడం లేదు. కనీసం నిజమైన రైతులకేమో ఇక్కడ ఉన్న రైతులకి ఎవరికి ఇప్పటికీ భూములు ఇచ్చిన రైతులకి భూములు ఇవ్వలేదండి. ఈ దొంగ పట్టాదారులకి రోడ్డు నానుకొని భూములు ఇచ్చారు. వాళ్ళు డీ పట్టాలు చూపించమనండి, వాళ్ళ ఎంక్రోచ్మెంట్ పేపర్లు చూపించమనండి. రారు దొంగలు. వాళ్ళకే కానీ ఉంటే ఈరోజు మీ ధర్నా చేసినందుకు వాళ్ళు పేపర్లు పట్టుకుని మాతో పాటు ఇక్కడ కూర్చుందరు. రారు దొంగలు.